హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ప్రత్యేక అంశం ఏమిటంటే, థంబ్నెయిల్లో సూచించినట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వాడు అనేది. ఎందుకంటే ఈయన మీద చాలామంది అపవాదులేసి చిన్నబుచ్చే క్యారెక్టర్లు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ అర్థం కావాలి. అందుకని మెగాస్టార్గా ఖ్యాతిగాంచిన, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగి ఉన్న, మన కళ్ళ ముందు నటుడిగా ఆవిర్భవించి ఒక సామాన్య వ్యక్తి స్థాయి నుండి మహాశక్తిగా మారిన చిరంజీవి అనబడే కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గురించి, అతనిని ఆదర్శంగా తీసుకోదగ్గ లక్షణాల గురించి చెప్పుకోవాలంటే ఇటువంటి వీడియోలు చాలా చేయాల్సి ఉంటుంది. విజేతలు అవ్వాలనుకునేవారు తెలుసుకోవాల్సిన ఆయనలోని తపన గురించి, ఆయన యొక్క ఆనాటి ఈనాటి ఆర్థిక పరిస్థితి గురించి, ఈనాటికి చెక్కు చెదరని యవ్వన రహస్యం గురించి, నటనలో డ్యాన్సుల్లో ఆయన యొక్క ప్రతిభ గురించి, ఆయన యొక్క నిరాడంబరత గురించి, ఆహారపు అలవాట్ల గురించి, ప్రవర్తన గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి, తనకు తెలియని విషయాలను తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస గురించి, ప్రజాసేవ గురించి, రాజకీయాల్లో ఆయన అనుభవాల గురించి, ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి, ఆయన కుటుంబ ప్రగతిని గురించి, ఆయన చేసిన వివిధ సినిమాల గురించి, పొందిన అవార్డుల గురించి, మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించిన బాధ్యతల గురించి, ఆయన గురించి తెలియని వారు చేసే ఎక్కువ విమర్శల గురించి, ఆయన భవిష్యత్తు ప్లాన్ల గురించి, చివరిగా ఆయన చేసిన గుప్తదానాల గురించి, ఆయన తన విధులను ఎంత సక్రమంగా నిర్వర్తించాడన్న విషయం గురించి, ఇలా ఎన్ని వీడియోలను చేయాలన్నా కూడా విశేషాలు ఉన్నాయి. ఆయన నటుడిగా మొట్టమొదట అందరి దృష్టిని ఆకర్షించింది మన ఊరి పాండవులు అనే చిత్రంతో. ఆయన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఏలియాలో ఏలియాలో అనే పాటకి ఆయన చేసిన డ్యాన్స్ స్టెప్స్ ఇప్పటికీ ఎప్పటికీ అందరినీ ఆకట్టుకునేవే. అటువంటి చిరంజీవి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పద్మభూషణ్, పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గుట్టుగా చేసిన గుప్తదానాల గురించి, ఆయన తనకి లభించిన అవకాశాలని, విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు చేసిన సేవల గురించి, ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక మిత్రుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నుంచి సేకరించి ఈ వివరాలని మీకుతో పంచుకోవడం జరుగుతుంది. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. ఇదే పంధాలో అజ్ఞాత అభయహస్తం, గుప్తదాత, కలియుగ దానకర్ణుడు చేసిన గుప్తదానాలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఆపద్బాంధవుడు సినిమా చేసిన ఆయన పేరుకు తగ్గట్టుగానే అవసరంలో ఉన్న ఎందరినో ఆదుకున్న ఆపద్బాంధవుడే. స్వయం కృషితో పైకి వచ్చిన ఆయన గురించి ప్రతి తెలుగువాడు తెలుసుకోవాలి అనే ఈ వీడియో చేయడమైంది. ఒకరిని మెచ్చుకోవాలన్నా, విమర్శించాలన్నా ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. అందుకే దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇది మనం ముందుకెళ్దాం. చిరంజీవి గారిపై విషయం కక్కే వాళ్ళు ఉన్నారు కొందరు. ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టడానికి దుష్ప్రచారం చేసేవారు కొందరు ఉన్నారు. ఇటువంటి వారంతా కూడా ఈ వీడియోని తప్పకుండా చూడాలి. మీడియాలో చూపించని నిజాలు ఇవన్నీ. ఈ కలియుగ దానకర్ణుడు తన విధుల్లో భాగంగా రాబట్టిన ప్రభుత్వ నిధుల గురించి, మరియు తన సొంత సొమ్ముతో గుప్తదానాలు చేసిన దాని గురించి ఈ ఒక మిత్రుడు సేకరించిన విషయాలు ఇవి. 1986 గోదావరి వరదలకే 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఆయన. అప్పట్లో ఎకరం 5,000 నుంచి 10,000 మాత్రమే ఉండేది. ఇప్పుడైతే ₹1 కోటి దాటి ఉంది. అలాగే 1990లో మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తుఫాను వల్ల నష్టపోయిన జిల్లాలకి 2,55,000 రూపాయలు ఇచ్చారు. అప్పుడు ఎకరం 20,000 ఉండేదన్నమాట. ఆ రోజుల్లో 2,55,000. రాజమండ్రిలో అల్లు రామలింగయ్య హోమియో కళాశాలకి ₹1 కోటి విరాళం ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గం సంపర గ్రామానికి సొంత సొమ్ము 2 కోట్లు సహాయం అందించారు. కాకినాడ తాళరేవు గ్రామానికి అత్యధిక ఎంపీ నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. నరసాపురంలో చిరంజీవి బస్ షెల్టర్ నిర్మింపజేయడంతో పాటు తను చదువుకున్న కాలేజీకి 10 లక్షల రూపాయలు విరాళం ఎంపీ నిధుల నుంచి, అలాగే సొంత సొమ్ము విడతలుగా 5 లక్షలు అందించారు. గోదావరి జిల్లాల్లో 3 కాలేజీలకి 6 లక్షల రూపాయలు అందించారు. ఒక కాలేజీలో ఒక బ్లాక్ పేరు చిరంజీవి సిల్వర్ జూబ్లీ బ్లాక్ అని పెట్టడం కూడా జరిగింది. తను చదువుకున్న వివిధ విద్యా సంస్థలకు విడతల వారీగా సొంత సొమ్ము 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. రాజమండ్రి గోదావరి పుష్కరాలకి 3 సార్లు 2 లక్షల రూపాయలు చొప్పున విరాళం అందించారు చిరంజీవి. తాడేపల్లిగూడెంలో చిల్డ్రన్ పార్క్ నిర్మాణానికి ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి కేటాయించి నిర్మింపజేశారు.
అలాగే గోదావరి జిల్లాలో 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఒక్క పేరుపాలెం గ్రామానికి 5,50,00,000 ఎంపీ నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. పేరుపాలెం బీచ్ అభివృద్ధికి, బీచ్లో రిసార్ట్ల అభివృద్ధికి 3 కోట్లు ఎంపీ ల్యాడ్స్ నిధులు అందించారు. అంతర్వేదిలో దేవాలయాల అభివృద్ధికి సొంత సొమ్ము 2 లక్షల రూపాయలు అందించారు. మొగల్తూరులో చిరంజీవి డిజిటల్ లైబ్రరీ, హై స్కూల్లో చిరంజీవి కళావేదిక, గోదావరిపేట కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇవన్నీ ఎంపీ నిధుల నుంచి చేయించారు. అలాగే మొగల్తూరు గొల్లగూడెంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా ఎంపీ నిధులు కేటాయించారు. దేశంలోనే ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా ఎక్కువ అభివృద్ధులు చేసిన, అంటే 70% గోదావరి జిల్లాలకు చేశారు ఈయన. ఎక్కువ అభివృద్ధి పనులు చేసిన ఏకైక వ్యక్తి చిరంజీవి మాత్రమే. విశాఖపట్నం బీచ్ అభివృద్ధికి 10 లక్షల ఎంపీ లాడ్స్ నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. దేశంలో సైనిక బోర్డుకి భారీ విరాళం ఇచ్చిన మొట్టమొదటి సినీ నటుడు చిరంజీవి అయితే, రెండో సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక చిరంజీవి గారు రైతులకు చేసిన సహాయాల గురించి చెప్పాలంటే, 1985-90 మధ్యన ఒంగోలులో నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న 14 మంది పత్తి రైతుల కుటుంబాలకి యముడికి మొగుడు శత జయంతి ఉత్సవాల్లో తన సొంత ఖర్చులతో మద్రాసు తీసుకెళ్లి ఘన సన్మానం చేసి ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున ఇచ్చి వారికి బట్టలు, బియ్యం మద్రాసు నుంచి పంపించిన సేవామూర్తిన మొత్తంగా 14 కుటుంబాలకి 25,000 చొప్పున సహాయం అందించారు. 1985-90 మధ్యన మిర్చి పంట అగ్నిలో దగ్ధమయ్యి ఆత్మహత్య చేసుకున్న గుంటూరు మిర్చి రైతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. 1992లో గుంటూరు మిర్చి రైతుల కోసం 3 లక్షల ఆర్థిక సహాయం అందించారు. 1990-95 మధ్యలో కర్నూలు, కడప జిల్లాల్లో వేరుశెనగ, పత్తి రైతుల నష్టం వాటిల్లిన కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 4 లక్షల రూపాయలు విరాళం అందించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం 2 కోట్లు సొంత రూపాయలతో సంపర్ గ్రామంలో రోడ్డును వేయించారు. అలాగే కాకినాడ దగ్గర కరపలో మెగాస్టార్ చిరంజీవి వేదికను నిర్మించారు. ఇంకా ప్రజా ఆరోగ్యం కోసం మెగా సహాయం ఏం చేశారంటే, 1988లో రుద్రవేణ చిత్రానికి నర్గీస్ దత్ అవార్డు కింద రాష్ట్రపతి నుంచి 30,000 అందుకున్న వెంటనే మరో 20,000 తన సొంత సొమ్ము వేసి 50,000 రూపాయలని నర్గీస్ దత్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి అందించారు చిరంజీవి. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 9,30,000 యూనిట్ల రక్తం సేకరించి 79% పేద ప్రజలకు ఉచితంగా అందించారు. అలాగే 4,580 కార్నియాలు సేకరించి 9,060 మంది అంధులకి చూపు తెప్పించారు. 2002లో బెస్ట్ వాలంటరీ అవార్డు అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటించి రక్త సేకరణ చేయడం మరియు రక్తాన్ని భద్రపరచడం ద్వారా నెలకే 15 నుంచి 20 లక్షల రూపాయలని బ్లడ్ బ్యాంక్ ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి 2 కోట్ల పైమాటే ఖర్చు అవుతుంది. 1998 నుంచి నేటి దాకా సుమారు 36,000 మంది రక్తహీనత కలిగిన వారి ప్రాణాలు కాపాడాడు. అంటే తలసేమియా వ్యాధితో బాధపడేవాళ్ళు. 1998 నుంచి ఈ రోజు దాకా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ కోసం 60 కోట్ల దాకా ఖర్చు చేశారు ఈయన. కరోనా కష్టకాలంలో 15 కోట్లు ఖర్చు చేసి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అందించి సుమారు 8,000 మందికి పైగా ప్రాణాలు కాపాడారు. కరోనా కష్టకాలంలో కరోనా క్రైసిస్ చారిటీ అందరి హీరోలతో కలిసి ఏర్పాటు చేసి లక్షలాది మందిని ఆదుకున్నారు. ఈ కరోనా కష్టకాలంలో అన్ని విభాగాల్లో పనిచేసే సినీ కార్మికులకి తన సొంత సొమ్ము 10 కోట్ల పైగా ఖర్చు చేసి వ్యాక్సిన్ వేయించడం, 15,100 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడం, నిత్యం అనేక మంది కరోనా కోసం పనిచేసిన ప్రభుత్వ సిబ్బందికి భోజనాలు పెట్టించడం, మాస్కులు, శానిటైజర్స్ ఇవ్వడం చేశారు. 1980 నుండి ఇప్పటి దాకా పేద ప్రజల కోసం, సినీ కార్మికుల కోసం తన సొంత సొమ్ముతో 35 ఏళ్లుగా విడతలుగా సుమారు 5 కోట్ల పైగా ఖర్చు చేసి 1,380 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. పేద ప్రజల కోసం చిరంజీవి పథకం కింద కీమోథెరపీ కింద గైట్ ఆసుపత్రిలో తన సొంత సొమ్ముతో ఏడాదికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు, మందులు, కీమోథెరపీ చికిత్సలు అందిస్తున్నారు. అన్నిటికీ మించి తన సొంత సొమ్ముతో హైదరాబాద్లో భారీ ఎత్తున చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం, పేద కళాకారుల కోసం పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు. ఇక వివిధ విపత్తుల్లో ఈయన ఇచ్చిన విరాళాల విషయాల గురించి వస్తే, 18 రాష్ట్రాలకి 1979 నుంచి 2024 వరకు 73 సార్లు విరాళాలు అందించారు. దేశంలోనే విపత్తులకి అత్యధిక దానాలు చేసిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమే.
2001లో గుజరాత్ కచ్ ప్రాంతంలో భారీ భూకంపం వస్తే 3 లక్షల రూపాయలు విరాళం అందించారు. 1998లో ఒరిస్సాలో భారీ తుఫాను వస్తే 5 లక్షల రూపాయలు విరాళం అందించారు. 2007లో బీహార్ వరదలకు 10 లక్షల రూపాయలు విరాళం అందించారు. తమిళనాడు వరదలకి 1,25,00,000 ఆర్థిక సహాయం, 10 టన్నుల బియ్యం అందించారు. ఆంధ్రాలో తితిలి తుఫాను వచ్చినప్పుడు 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. హుదుద్ తుఫానుకి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. 2018లో కేరళ వరదలకి 1 కోటి రూపాయలు సహాయం చేశారు, మెగా కుటుంబం మొత్తం అందరూ కలిపి. 2024లో కేరళ వయనాడు వరదలకి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. తెలంగాణలో బాంబు పేలిన ఘటనల్లో బాధితులకు 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. 1980 నుంచి కృష్ణానది వరదలకి 3 సార్లు 9 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చినప్పుడు 25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. 2004లో హిందూ మహాసముద్ర సునామీ కోసం 5 లక్షల రూపాయలు అందించారు. అలాగే 2013లో ఉత్తరాఖండ్ వరదలకి వచ్చినప్పుడు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 2014లో కాశ్మీర్ వరదలు వచ్చినప్పుడు 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. 2016లో జమ్మూ కాశ్మీర్ వరదలకి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అలాగే 2015లో గుజరాత్లో భారీ వరదలకి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. 1980లో చెన్నైలో భారీ తుఫాన్లు వరదలకి 5 సార్లు ఆర్థిక సహాయం అందించారు. 2024లో తెలంగాణలో వరదలకి సీఎం సహాయ నిధి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చారు. 2024లో ఆంధ్రప్రదేశ్ వరదలకి సీఎం సహాయ నిధి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 1980 దశకం నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో విడతలుగా 27 సార్లు ఆర్థిక సహాయాలు అందించారు. ఏప్రిల్ 5, 2019 చిరంజీవి కుటుంబం ఉపాసన రామచరణ్ విశాఖపట్నంలో పేదలకు 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. విశాఖపట్నం బీచ్ అభివృద్ధికి, పర్యాటక అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించారు. విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి కార్యక్రమాలకి సొంత సొమ్ముని 18 లక్షలు 5 విడతలుగా అందించారు. దేవాలయాల నిర్మాణాలకి మెగా సహాయం అందించారు. పాత తరం నటుడు గుమ్మడి గారు మరణానంతరం ఆయన కోరిక మేరకి ఆయన స్వగ్రామంలో కోదండ రామాలయం నిర్మింపజేశారు. కర్ణాటక రాష్ట్రం ధర్మశాలలో శివలింగాల ప్రతిష్టాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా నేషనల్ హైవే 16 రహదారికి పక్కన ఉన్న భారీ ఆంజనేయ స్వామి వారికి బంగారు కళ్ళను చేయించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆంజనేయ స్వామి వారి దేవాలయాల నిర్మాణాలకి, విగ్రహాలకి, అనేక ప్రముఖమైన పుణ్యక్షేత్రాలకి ఆయన ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అభిమానులకి, సహచర నటులకి, కళాకారులకి అందించిన మెగా సహాయాల వివరాలు ఏమిటంటే, అనారోగ్యంతో ఉన్న తమిళ నటుడు పొన్నాంబళంకి ఆసుపత్రికి 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలు కాపాడారు. మహిళా దినోత్సవం రోజు టీవీ మహిళా వర్కర్స్, ఫిలిం మహిళా వర్కర్స్కి సన్మానం చేసి 50 మందికి పైగా మనిషికి 10,000 చొప్పున అందించారు. మహబూబ్ డిఎల్సి గారికి వాళ్ళ అమ్మగారికి ఊపిరితిత్తుల ఆపరేషన్ కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్కి 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. బలగం మొగలయ్యకి కంటి చూపు ఆపరేషన్ నిమిత్తం 5 లక్షల రూపాయలు సహాయం చేశారు. కెమెరామెన్ దేవరాజు గారికి 5 లక్షల ఆర్థిక సాయం, మీడియా జర్నలిస్టులకి 10 లక్షల ఆర్థిక విరాళం అందించారు. నటుడు పుట్టివీరయ్యకి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. నటుడు గుండె హనుమంతరావుకి 2 లక్షల ఆర్థిక సాయం, అల్లరి సుహాసినికి 2 లక్షల ఆర్థిక సాయం, చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధరరావుకి 5 లక్షల ఆర్థిక సాయం, అలాగే కర్ణాటక చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కోటే వెంకటేష్ యాదవ్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం, తన సహనటుడు స్నేహితుడు సుధాకర్కి 5 లక్షల ఆర్థిక సాయం, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారి ఆరోగ్యం కోసం 3 లక్షల ఆర్థిక సాయం, దాసరి గారి కో డైరెక్టర్ ప్రభాకర్ గారి పిల్లల చదువుల కోసం 2,80,000 సాయం, పాకీజా దేవదాస్ కుటుంబాలకి ఇరువురికి కలిపి 3 లక్షల ఆర్థిక సాయం, జర్నలిస్టు ప్రభు గారి గుండె ఆపరేషన్ ఖర్చు నిమిత్తం సాయం, ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం, చిరంజీవి అభిమాని శేఖర్ కూతురు వివాహానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం, పావలా శ్యామలకి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం, నటుడు కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి 1,20,00,000 రూపాయల ఆర్థిక సాయం, బ్లడ్ బ్యాంకులో పనిచేసే శ్రీమతి లక్ష్మీబాయికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం, ముప్పలనేని శివగారికి ఆర్థిక సాయం, జర్నలిస్టు భరత్ భూషణ్కి క్యాన్సర్ చికిత్స నిమిత్తం 50,000 ఆర్థిక సాయం, యాక్టర్ మమత సోదరుడు రమేష్ గారికి 2 లక్షల ఆర్థిక సాయం, యముడికి మొగుడు సినిమా నిర్మించడానికి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తన స్నేహితులు హరిప్రసాద్, నారాయణరావు, సుధాకర్లకి కాల్ షీట్లు ఇచ్చి 15 లక్షల చొప్పున లాభం వచ్చినా తిరిగి వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇచ్చారు. మట్టిలో మాణిక్యం సింగర్ బేబీకి సన్మానం చేసి 5 లక్షల రూపాయలు విరాళం అందించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమిళ నటుడు శరత్ కుమార్కి ఫ్రీగా డేట్స్ ఇచ్చారు. హిందూపురానికి చెందిన అభిమాని ప్రసాద్ రెడ్డి కుటుంబానికి 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. అలాగే కడపకు చెందిన శ్రీ ఎన్ రవికుమార్ కుటుంబానికి 3 లక్షలు డిపాజిట్ చేశారు. కరీనా కె శ్రీనివాసరావు సరస్వతి దంపతులకి మెగాస్టార్ సురక్ష ఆసుపత్రిలో వైద్యం చేయించి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. శ్రీకాకుళం బిఎస్ఎస్ ప్రసాద్ కుమార్ టైకూన్ శ్రీనివాస్ అంటారు, ఆయనకి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం. విశాఖపట్నం అభిమాని వెంకట్కి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం. హెయిర్ డ్రెస్సర్ ఉప్పలపు నాగశ్రీ తల్లి గారికి ఆరోగ్యం కోసం 50,000 ఆర్థిక సాయం. వారి పిల్లలకి అపోలో చికిత్స నిమిత్తం 2 లక్షలు బిల్లు కట్టడం. అలాగే కడపకు చెందిన అభిమాని పి సురేష్ గారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం. ఇంకా కరోనా కష్టకాలంలో అభిమానులకి, కళాకారులకి, సినీ కార్మికులకి మొత్తంగా 600 చెక్కులు ఇచ్చిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే. సినీ కళాకారుల మా కోసం దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ప్రతి రూపాయిని మా సంస్థకి అందించారు. నటులు ఎదగటానికి మెగా ఆపన్న హస్తం అందించారు. అలాగే జనసేన పార్టీ కోసం 5 కోట్లు విరాళం ఇచ్చారు. ఆయన తమ్ముడు నాగబాబు కోసం కూడా 10 కోట్ల పైన అప్పులు తీర్చడం కోసం సహాయం చేశారు. ఇలా ₹1 తీసుకోకుండా ఇప్పటిదాకా 100 చిన్న సినిమాలకి ప్రమోషన్ చేసి అందరూ కొత్త నటీనటుల్ని భుజం తట్టి పైకి రావడానికి తన సహకారం చేశారు. అలాగే సునీల్, రవితేజ, శ్రీకాంత్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి లిస్ట్ ఇంకా చాలా ఉంది. ఇవన్నీ కూడా శ్యామ్ సుందర్ గున్నం అఫీషియల్గా కాపీ ఫేస్బుక్ నుంచి సేకరించడం జరిగింది. సో ఇందులో మరి ఎంతవరకు ఏమిటనేది వాస్తవాల గురించి వెరిఫై చేసుకోవచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు. సో ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. వీళ్ళు నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చిరంజీవి అభిమానులైన మీ ఇతర ఫ్రెండ్స్కి, చిరంజీవిని విమర్శించే వారికి సైతం షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలతో నాగేంద్ర వేపూరి.